ఓం శ్రీ గురుభ్యో నమః. పుష్యమాస విశిష్టత. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణమి రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా 12 మాసాల పౌర్ణమిలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం. పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యం శీతాకాలంలో వస్తుంది. శూన్యమాసమై గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాది శుభ శోభనాలకు వీలు లేకున్నా జపతప ధ్యానాదులకు, పితృదేవతలను పూజించటానికి ఉద్దిష్టమైన మాసం ఇది. శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు వేదాధ్యయనానికి, మంత్రాలుకి పూర్వకాలం నుండి అనువైన సమయంగా చెప్పబడింది. రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విశ్వమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం సనాతన సాంప్రదాయాచరణగా ఉంది. పుష్య మాసాధిపతి అయిన శని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని విశ్వాసం. పుష్య అమావాస్య దినాన శనికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి కలుగుతుంది. వస్త్ర, తిల, అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పుష్య పౌర్ణమి స్నానాలు సకల శ్రేయోదాయకం. ఉత్తరాయణ పుణ్యకాలం తెలుగువారి పెద్ద పండుగ. సంక్రాంతి వచ్చేది ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి. ఉత్తరాయణ కాలంలో తిలధేను దానాలు, తిల తైలాదులతో శివాలయాలలో దీపదానం, శివారాధనం, శివుని ఘృతముచే అభిషేకించటం మహాఫలం. అభ్యంగన స్నానం, తిల హోమం, తిల భక్ష్యం, తెల్ల నువ్వులచే దేవతర్పణం, నల్ల నువ్వులచే పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. పౌర్ణమి తిథి యందు పుష్యమి నక్షత్రంతో చంద్రుని కలయిక పౌషి పౌర్ణమి. గ్రహాధిపతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం చేత మకర సంక్రమణ అవుతున్నది. ఉత్తరాయణంలో సూర్యకిరణ ఆరాధన చేస్తారు. ఈ పుణ్యకాలాన సూర్యోదయం నుంచి 5 గడియలు వరకు, అంటే 2 గంటల సమయంలో విశిష్ట తేజస్సును ప్రసరింపచేసే సూర్య కిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయుటకు తోడ్పడతాయి. మానవ శరీరంలోని వెన్నెముక ఎందలి విశుద్ధి చక్రము, కంఠస్నానమునందున్న షోడశ దళ పద్మమునకు, హృదయస్థానమందున్న అనాహత చక్రమునకు మధ్యన ప్రకాశించే ప్రజ్ఞాకేంద్రము మకర రాశిని సూచిస్తుంది. ఇది మహావిష్ణువు నివాస స్థానం. అనాహత చక్రానికి నారాయణుడు అధిదేవత. అందువల్ల పుష్య పౌర్ణమి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉపాసించుట చేత సిద్ధిత్వం కలుగుతుంది. మనుస్మృతి గోభిల మునిచే విరచితమైన ధర్మస్మృతి ప్రకారం శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు అభ్యసించిన వేద మంత్రాధ్యయనానికి ముగింపు పలికి ఇతర విద్యలను మళ్ళీ శ్రావణం వచ్చే వరకు అభ్యసించాలి. పుష్య పౌర్ణమి నాడు వేద మంత్ర ఉత్సర్జనము విధిగా చేసే ఆచారం ఉండేది. తమిళనాట
పుష్య పౌర్ణమిని పూసం అంటారు. తైపూసం ఉత్సవాన్ని జరుపుకుంటారు. తంజావూరు నందు ఉత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు. కుజదోషము, కాలసర్పదోషము, సర్పదోషము, వివాహ ఆలస్యము, నిస్సంతానత్వం మున్నగు వాటికి స్త్రీ పురుషులు శ్రీ సుబ్రహ్మణ్య అంగారక గ్రహారాధనలను సత్ఫలితాలను అందిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.